శుభాకాంక్షలు. అయితే ఈరోజు బతుకమ్మ పండుగ రెండో రోజు. అంటే అటుకుల బతుకమ్మ ఈరోజు రవీంద్ర భారతిలో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇక్కడ మనతో ఈరోజు ఆడపడుచులు ఉన్నారు. వారందరూ కూడా బతుకమ్మని చాలా ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. దసరా నవరాత్రి శుభాకాంక్షలు అండి. ఈరోజు అటుకుల బతుకమ్మ అది సెలబ్రేట్ చేసుకోవడానికి రవీంద్ర భారతికి వచ్చాము. మేము లాస్ట్ ఇయర్ కూడా నవరాత్రులకు వచ్చాము, సెలబ్రేట్ చేసుకున్నాం, కోలాటం ప్రోగ్రామ్ చేసాము, అన్నీ చేస్తాము. ఎవ్రీ ఇయర్ ఇక్కడ రవీంద్ర భారతిలో చేస్తూనే ఉంటాం. అంటే అన్ని పండుగలు ఒక ఎత్తు అయితే ఈ బతుకమ్మ పండుగ మాత్రం ప్రతి ఆడపిల్లకు ఒక స్పెషల్ అనే చెప్పొచ్చు. అంటే దాని గురించి మీరు చెప్పండి. అసలు పూలు అంటేనే ఆడవాళ్ళకి అందరికీ ఇష్టం. అట్లాంటిది ఈ పూలతో చేసే బతుకమ్మ అంటే అందరికీ ఇంకా ఇంకా ఇష్టం. సెలబ్రేట్ చేసుకోవడానికి అందరూ చాలా హ్యాపీగా పార్టిసిపేట్ చేస్తాం మేమంతా. నవరాత్రి శుభాకాంక్షలు అండి అందరికీ. హ్యాపీ విదిస్తాం అండి. అలాగే మనం ఈరోజు రెండో రోజు బతుకమ్మ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాం కదా, సో మీ అభిప్రాయం చెప్పండి దానిపైన. రెండో రోజు అటుకుల బతుకమ్మ చేసుకుంటామండి. అటుకుల బతుకమ్మకి ఈ తంగేడి పూలు, గుండగ పూలు, సీతమ్మ వారి జడబంతి పూలతోటి అలంకారం చేస్తామండి. మేము మా గ్రూప్ అందరం వచ్చి ఇక్కడ సెలబ్రేషన్ చేసుకోవడానికి వచ్చామండి. చాలా హ్యాపీగా ఉందండి ఇక్కడికి రావడానికైతే. మాకు అందరితో కలిసి సెలబ్రేషన్ చేసుకోవడానికి ఇంకా హ్యాపీగా ఉందండి. అంటే ప్రతి ఆడపడుచులు అంటే కుటుంబంలో నుంచి కూడా ఆడపడుచులు బయటికి వెళ్తారు కదా వేరింటికి. సో ఆ రోజు బతుకమ్మ రోజు స్పెషల్గా వాళ్ళు ఇక్కడికి వచ్చి సెలబ్రేట్ చేసుకుంటారు కదా. సో మీ తెలంగాణ అంటేనే స్పెషల్ బతుకమ్మ అండి. ఆ బతుకమ్మకి ఆడపడుచులను పిలిచి వాళ్ళకి పసుపు, కుంకుమ, చీరాసారులతో సత్కరించడం కూడా మన ఆచారం కాబట్టి ఆడపడుచులను పిలిచి వాళ్ళ చేత బతుకమ్మలు చేయించి వాళ్ళ తల మీద బతుకమ్మలు పెట్టించి పూజ చేస్తాం. మన ఆచారం కాబట్టి చేయిస్తామండి అట్లా ఆడపడుచులతోటి. చేసుకుంటున్నారు కదా, మీకు ఇది ఎలా అనిపిస్తుంది? శ్రీమాత్రే నమః అండి. అందరికి కూడా దసరా నవరాత్రులు మరియు దసరా పండగ శుభాకాంక్షలు. దసరా పండగ అంటే ఇప్పుడు పెద్దవాళ్ళే కాదండి, ఏ స్టేట్ అయినా ప్రాంతం ఏదైనా భాష ఏదేమైనప్పటికీ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా చేసుకుంటారు. ఈ తీరొక్కల పువ్వులతో సమకూర్చుకునే బతుకమ్మే మన బతుకమ్మ. సో ఇప్పుడు ఇక్కడ ఇదేంటంటే మనకి నేషనల్ పండగ అవ్వటం ఇంకా చాలా పెద్ద పండగ. ఒక సమ్మక్క సారక్క జాతరతో పాటు ఈ దసరాని కూడా బతుకమ్మ పండుగను కూడా మనం స్టేట్ ఆసియా ఖండంలో పండగ సెలబ్రేట్ జాతీయ పండగ చేయడం అనేది చాలా గొప్ప విషయం. సంక్రాంతి ఉగాదియే కాదు, ఇకపై మన బతుకమ్మను కూడా బతుకనిద్దాం. మనుషులే కాదు, పూలు ప్రకృతిని బతుకనిద్దాం. బతుకమ్మ అంటేనే ప్రకృతిని బతుకనివ్వడం. అటువంటిది మన ప్రకృతి అంతరించే టైంలో ఇది సైంటిఫిక్గాను ప్రకృతి పరంగాను ఏ విధంగా చూసినప్పటికి కూడా చాలా రీజన్స్ ఉన్నాయి. మనకి పూర్వీకులు చాలా చెప్పారు, కాకపోతే అవి మనం పాటించలేక అవి మరుగున పడిపోయి మళ్ళీ కొత్తగా బతుకమ్మను కాస్త బతకనివ్వడం కోసమే మనం నేషనల్ పండగగా చేయడం జరిగింది, జాతీయ పండగగా. తీరొక్క పూలతోటి, తీరొక్క రంగులతోటి పూలను అలంకరించుకోవటమే బతుకమ్మ. ఈ నవరాత్రుల్లో భాగంగా చాలామంది అమావాస్య నుంచి స్టార్ట్ చేస్తారు, పాడ్యం నుంచి స్టార్ట్ చేస్తారు. సో ఈరోజు నవరాత్రులు భాగంగా బాలా త్రిపుర సుందరి దేవి అవతారంతో పాటు ఈరోజు బతుకమ్మ వచ్చేసి అటుకుల బతుకమ్మ అని కూడా అంటారు. ఈరోజు అటుకులు నైవేద్యంగా పెట్టుకుంటూ నిన్నటి రోజున వచ్చేసి ఎంగిలిపూల బతుకమ్మ, మసాలా గారె అట్లా చేసి పెడతారు అమ్మవారికి. ఈరోజు ఎంగిలిపూల బతుకమ్మ, అటుకుల బతుకమ్మ, అటుకులు నైవేద్యంగా పెడతారు. అంటే మనము విలేజ్లో ఉంటే పల్లెటూరు వాతావరణం అంటే చాలా రకాల పువ్వులు దొరుకుతాయి మనకు అక్కడ. కానీ సిటీలోకి వచ్చేసరికంటే చాలా వరకు మనకు అన్ని రకాల పువ్వులు దొరకకపోవచ్చు, చిన్నగా జరుపుకుంటామని అనిపిస్తుంది కదా. సో విలేజ్ బెటరా, అంటే విలేజ్లో జరుపుకోవడం బెటరా లేకపోతే సిటీలో జరుపుకోవడం బెటరా? సాంప్రదాయం ముఖ్యం అనుకుంటే ఎక్కడైనా జరుపుకోవచ్చండి. ఇవాళ అమీర్పేటే కాదు, అనకాపల్లే కాదు, అమెరికా వెళ్ళినా కూడా జరుపుకోవచ్చు అనేది మన సంస్కృతి మనకు నేర్పుతుంది. మన పెద్దలు మనకేం చెప్పారంటే మనం ఎంత కల్చర్ మారినా, ఎంత సీజన్స్ మారినా కూడా, కాలం ఎంత మారుతున్నా మన సాంప్రదాయం మనకు ముఖ్యం. కాబట్టి అమీర్పేట టు అమెరికా ఎలా వెళ్ళినా కూడా, ఎక్కడికి వెళ్ళినా కూడా మన బతుకమ్మను బతుకనిస్తున్నాం. ఇది ఒక
కల్చరల్ యాక్టివిటీగా కాకుండా బతుకమ్మని ఒక ట్రెడిషనల్గా చేసుకుందాం, సాంప్రదాయకంగా చేసుకుందాం బతుకమ్మని అనేసి. ఇప్పుడు ఏంటంటే దాండియా అని ఇంకా వేరే వేరే వచ్చాయి. అలా వచ్చినప్పటికి కూడా ఒక పూలు అలంకరించడం పాటు ఆడవాళ్ళు అలంకరించుకోవడంలో కూడా ఎప్పుడు ఎక్కడా లేని విధంగా కూడా ఇక్కడే కనిపిస్తూ ఉంటారు, మనకి ఇక్కడే కనిపిస్తారు. పల్లెటూరు అయినా పల్లెటూరుకు తగ్గట్టుగా పల్లెటూరు కూడా పట్టుకొమ్మలు అంటారు పల్లెసీమకి. పట్నం వచ్చినప్పటికి కూడా ఇప్పుడంతా అపార్ట్మెంట్ లైఫ్ ఇలా చేసి ఉన్నప్పటికి కూడా మనలాంటి వాళ్ళ కోసం కూడా ఓపెన్ స్టేజెస్ పెట్టేసి చేసి ఇలా చేయటం కూడా గవర్నమెంట్ చేయటం కూడా చాలా చెప్పుకోదగ్గ విషయం అని అనుకోవాలి. విద్యార్థులందరూ ఈరోజు చాలా చక్కగా ఈ బతుకమ్మను పేర్చి బతుకమ్మ యొక్క సంస్కృతి అంటే మన యొక్క తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు మరుగున పడకుండా మళ్ళీ వెలికిలు తీసుకొస్తూ రేపటి తరానికి ముందుగా నిలబడి వీళ్ళు బతుకమ్మను ఆడుతూ అందరికీ అద్భుతంగా ప్రదర్శించడం జరిగింది. అంతేకాకుండా ఈ బతుకమ్మను 9 రోజులుగా ఆడుతూ మన యొక్క తెలంగాణలో మన సాంప్రదాయాలన్నీ ఇంకా సమాజంలో నిల్చుండేటట్టు తెలియజేస్తున్నారు. అందరికీ రాబోయే తరానికి కూడా ఇవి తెలియజెప్తున్నారు. తెలంగాణ పండుగగా ఇది ఒక బతుకమ్మను మరి సగౌరవంగా నిలుపుకుంటున్నారని అందరూ ఆశిస్తున్నాం. చాలా హ్యాపీగా ఉంది మేడం బతుకమ్మ ఆడడం ఇక్కడ. చాలా సంతోషంగా అనిపిస్తుంది.